ఈరోజు నీవు కూడా ఆశీర్వదింపబడాలి అని అంటే, నీవు కూడా ఘనతను పొందుకోవాలి అని అంటే, నీవు కూడా నీ రాజ్యాన్ని బలపరుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ రాజ్యము అని అంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మనం ప్రార్థనతో రాజ్యాన్ని కట్టాలి. ఎక్కడ దేవునికి మందిరాన్ని, ఒక మందిరాన్ని కట్టాలి. లోపల మనం ఏం కట్టాలి అని అంటే, వాక్యం అనే ఒక మందిరాన్ని కట్టాలి. లోపల మనం ఏం కట్టాలంటే, విశ్వాసం అనే ఒక మందిరాన్ని కట్టాలి. లోపల ఏం కట్టాలంటే, భక్తి అనే మందిరాన్ని కట్టాలి. ఈ రోజు ఇవి కట్టలేకపోతున్నాం కాబట్టి మన రాజ్యాలు కూలిపోతున్నాయి, పడిపోతున్నాం. కూలిపోవడం అంటే రాజ్యాలు పడిపోతున్నాం అంటే మనం పడిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు నిలబడలేకపోతున్నాము. ఈ రోజు దేవునిలో సన్నిధిలో మనం ఆనందించలేకపోతున్నాము. ఈ రోజు శ్రమలన్నీ మనకే వస్తున్నాయి, కష్టాలన్నీ మనకే వస్తున్నాయి, ఇబ్బందులన్నీ మనకే వస్తున్నాయి, అప్పుల సమస్యలన్నీ మనకే వస్తున్నాయి. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ బాగుంటలేదు, అక్కడికి వెళ్దాం, అక్కడ బాగుంటలేదు, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు. కానీ ఎక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు బలపరచుకోలేకపోతున్నావు. ఈరోజు